ఆంజనేయస్వామి అవతారాల్లో అత్యంత మహిమాన్వితమైంది పంచముఖ ఆంజనేయ స్వామి అవతారం. ఇది ఆంజనేయ స్వామి విశ్వరూపంగా చెబుతారు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కో ముఖం ఒక్కో రూపంలో ఉంటుంది. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్యుని, వరాహము అష్ట ఐశ్వర్యాలని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభిష్టసిద్ధిని కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్రస్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటినుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. రామాయణంలో సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ యుద్ధంలోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో ఆందోళన చెందుతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. పంచముఖ హనుమాన్. ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎలా మారాడు? పంచముఖ హనుమాన్. ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎలా మారాడు? By Bict Digital, published on WED04 January 2023. 9 a.m. Share on WhatsApp, share on Facebook, share on Twitter, share on LinkedIn, share on Reddit, share on Mail Panchamukha Hanuman. ఇది ఆంజనేయ స్వామి విశ్వరూపంగా చెబుతారు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన 10 చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు. 5 అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. 5 కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ 5 జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాలలో ఒక్కో ముఖం ఒక్కో రూపంలో ఉంటుంది. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహ అవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే 5 ముఖాలు తన భక్తులను 5 రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్యుని, వరాహము అష్ట ఐశ్వర్యాలని, హయగ్రీవుడు జ్ఞానాన్ని, ఆంజనేయ రూపం అభిష్టసిద్ధిని కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్రస్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటినుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. రామాయణంలో సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ యుద్ధంలోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో ఆందోళన చెందుతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి తన బంధువు మైరావణుని సాయం కోరతాడు.